ఇప్పుడు టైం 10:30 దాటుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులకి, ప్రభుత్వ దవాఖానాల్లోకి సిబ్బంది వచ్చేసి ఉండాలి, డ్యూటీ స్టార్ట్ చేసేసి ఉండాలి. కానీ తెలంగాణలో ప్రభుత్వోద్యోగులు సమయపాలన పాటిస్తున్నారా లేదా? 7 రోజులుగా ఫ్యాక్ట్ చెక్ చేస్తోంది TV9. అయితే TV9 కెమెరాకి ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఖాళీ కుర్చీలే కనిపించాయి. మరి జనం సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు ఇవాళ నుంచి అయినా టైంకి ఆఫీస్కి వస్తారా లేదా అన్నది మనం ట్రాక్ చేద్దాం. హైదరాబాద్కి హార్ట్ లాంటి GHMCలో ఉద్యోగుల తీరు ఇప్పటికైనా మారుతుందా లేదా అన్నది చూడాలి. 8వ రోజు ఫ్యాక్ట్ చెక్లో సర్కారీ ఆఫీసులు, ఆసుపత్రులు ఎలాంటి పరిస్థితి ఉంది అన్నది ఇవాళ మనం ట్రాక్ చేయబోతున్నాం. హైదరాబాద్లోని GHMC ఆఫీస్ నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి మా కరస్పాండెంట్ నరేష్, కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ సంపత్, అలాగే నల్గొండ మున్సిపల్ ఆఫీస్ నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ రేవన్, ఇంకా ఖమ్మం R&B ఆఫీస్ నుంచి సీనియర్ కరస్పాండెంట్ నారాయణ, వీళ్ళంతా కూడా మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రతినిధి లక్ష్మీకాంత్ GHMC ఆఫీస్ నుంచి డీటెయిల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, Day 8 ఫ్యాక్ట్ చెక్లో ఎలాంటి దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి? సో టైంకి ఆఫీసులకు వచ్చే వారి పర్సంటేజ్ పెరిగిందా లేకపోతే ఇంకా అలానే ఉందా? అత్యంత దారుణమైన పరిస్థితులు మిగతా గవర్నమెంట్ ఆఫీసుల కన్నా కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పరిస్థితులు ఏమాత్రం మార్పు రావటం లేదు. ఉద్యోగులు సమయానికి రావటం లేదన్నది తేట తెల్లంగా కనిపిస్తుంది. మనం ఒకసారి పాత బస్తీ MIM అడ్డా, పాత బస్తీ, చార్మినార్ జోనల్ GHMC కార్యాలయంలోనూ ఒకసారి లోపలికి వెళ్ళి పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు ప్రత్యక్షంగా కళ్ళ ముందు వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 4 ఫ్లోర్లు ఉన్నాయి. మనం ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చు. ఇక్కడ బర్త్ అండ్ డెత్ సెక్షన్ పాత బస్తీలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పుట్టిన వాళ్ళకు, చనిపోయిన వారికి సర్టిఫికేట్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అత్యంత దౌర్భాగ్య పరిస్థితి GHMC కార్యాలయంలో చూడొచ్చు. ప్రతి చోట కూడా కింద స్టాఫ్ ఎవ్వరు కూడా రారు, కానీ ఫ్యాన్లు మాత్రం పైన తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ డెత్ సర్టిఫికేట్లు మంజూరు చేయడానికి, బర్త్ సర్టిఫికేట్లు మంజూరు చేయడానికి ఇక్కడ స్టాఫ్ ఈ లోపల 10 గంటలకంతా వచ్చి ఉండాలా. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇమ్మీడియట్గా వారికి పౌర సేవలు అందించాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. ఇక్కడ ఏ సెక్షన్ చూసినా కానీ కేవలం ఇక్కడ వచ్చినటువంటి బాధితులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ప్రజలు, స్థానిక ప్రజలు మాత్రమే ఇక్కడ చూస్తున్న పరిస్థితి. మనం ఇంకొక సెక్షన్ కానీ అడ్మిషన్ ఉంది, బట్ బయట నుంచే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. కంప్యూటర్ సెక్షన్లో ఎవ్వరు కూడా లేరు. నెలల తరబడి ఇక్కడ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల కోసం తిరుగుతున్న జనాభా చాలా ఉంది. ఇక్కడ ముస్లిం పాపులేషన్ అత్యధికంగా ఉంటుంది. వారు పని పాట వదులుకొని మొత్తం కూడా వీరు ఈ ఆఫీసుల చుట్టూ తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బోలే బాషాజీ, कैसे लग रहा? आप किसी काम से आप किधर आया? बर्थ सर्टिफिकेट के लिए आया। बोल टाइम में जरा छुट्टी में जरा किस साल बच गया वर्क भी हो रहा है तो बच्चे का अपने तरह से मजे में अभी तक नहीं आया। स्टॉप भी नहीं आया। 10:30 का 10 o'clock स्टॉप भी नहीं आया। 10:30 होगा, 10 o'clock को आना है। इसी के ऊपर ऑफिसर को कुछ तो कंप्लेंट दिया आप लोग? कंप्लेंट तो अभी तक नहीं की है। मैं सुबह में 9:30 को आया, अभी 10:30 होगा, लेवल 9 आने कोई नहीं आया अभी तक, वर्क कुछ भी नहीं हुआ अभी तक. ఇదే సెక్షన్ నుంచి మరి ఇంకొక సెక్షన్ని ప్రయత్నం చేద్దాం, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చార్మినార్ జోన్ సంబంధించిన ఇక్కడ ఎంటమాలజీ సెక్షన్ ఉంది. ఎంటమాలజీ సెక్షన్ అంటే ఇప్పుడు డెంగ్యూ వ్యాధి చాలా ప్రబలుతుంది. పాత బస్తీలో విషజ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. అయితే ఇక్కడ ఎంటమాలజీ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఫీల్డ్ స్టాఫ్ మాత్రం ఫీల్డ్లో ఉంటారు, కానీ అడ్మినిస్ట్రేషన్ వింగ్లో అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన స్టాఫ్ మాత్రం ఖాళీ చైర్లు ఉన్నాయి. మనం చూడొచ్చు కరెంటు బిల్లు చాలా వృధా చేస్తున్నారని చెప్పొచ్చు. అసలు ఆఫీసులు రాని వాళ్ళకు ఫ్యాన్లు ఎందుకు వేస్తున్నారో అర్థం కానీ దౌర్భాగ్య పరిస్థితి జోనల్ కార్యాలయం చార్మినార్ ఏరియాలోనే. ఒక్క కుర్చీ కూడా అధికారులతో కనిపించట్లేదు, సిబ్బందితో కనిపించట్లేదు, పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు చూపించిన ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్షన్ మొత్తం కూడా. అయితే ఇప్పుడు TV9 ప్రత్యక్ష ప్రసారం చూపిస్తున్న నేపథ్యంలో ఫైనల్ ఫ్లోర్ నుంచి బయట నుంచి బాధితులు ఇక్కడ సర్టిఫికేట్ల కోసం కావచ్చు, డైరెక్ట్గా వీరికి లింక్ ఉన్నటువంటి సేవలు అందించడానికి సంబంధించిన బాధితులు అందరూ కూడా TV9 దగ్గరికి వస్తున్నారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. अब बोलिए कि किसी काम से इधर आया? वो गैस के वास्ते आया था, तो अभी तो 11-12 बजे आते गए काम करने वाले, तो बैठे हुए हम लोग सुबह से बैठे हुए 8:30 से. कितने दिन से आप लोग इधर घूम रहे? होगा 1 महीना होगा फिर रहे.
क्या है बोले तो सैटरडे की भी छुट्टी थी, आज संडे है, अभी 11 बजे नहीं आ रहा, ये लोग आ रहे नहीं टाइम पे और बिल्कुल काम नहीं हो रहा। आप लोग को बोलने का मकसद ये है कि काम होना गवर्नमेंट से, बिल्कुल काम नहीं हो रहा है यहाँ पे। ऑलराइट, माँ जी आप बोलिए फाइनल। मैं ये जो है अपने क्या बोलते हैं, गैस के जो पैसे नहीं आ रहे वो रुके हुए हैं, बुक में पैसे वही नहीं आ रहे, इस वास्ते आई है। ఓకే, మీకు ఫైనల్గా ఒక విషయం చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు తాళాలు, ఇంకా ఆఫీస్ తాళాలు ఇంకా తెచ్చుకోలేదు, తాళాలు వేసినట్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం చార్మినార్ పరిధిలో ఉన్నటువంటి పాత బస్తీ జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం అత్యంత కీలకమైన విభాగం. ఇక్కడ ప్రజలు చాలామంది డైరెక్ట్గా వచ్చి వాళ్ళ సేవలు పొందడానికి వస్తుంటారు. కానీ నెలల తరబడి చెప్పులు అరిగిపోయేలా ఇక్కడ చుట్టూ తిరుగుతున్న ఆఫీసర్లు కనకరించడం లేదు. పైగా ఇన్ టైంలో రావాల్సిన సిబ్బంది ఎవ్వరు కూడా రావడం లేదు. 12 తర్వాతనే ఇక్కడికి వస్తారు. కేవలం 2-3 గంటలు మాత్రమే ఉంటారని చెప్తున్నారు. అసలు ఇప్పుడు మొహరం వేడుకలు జరుగుతున్నాయి పాత బస్తీ ఏరియాలో, ఇంకోవైపు బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. కీలకమైనటువంటి చెక్కులు పంపిణీ ఉంటుంది. అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన చెక్కులు ఫైల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇన్ టైంలో రాకపోవడంతో పనులు చాలా చోట ఇన్ టైంలో క్లియర్ కావడం లేదు. పైనుంచి కోట్ల రూపాయల డబ్బులు, మొహరం సంబంధించిన డబ్బులు పక్కదావ పట్టించిన అధికారుల మీద డైరెక్ట్గా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రజలకు అందాల్సిన సేవలు ఇక్కడ అందకపోవడం అన్నది ఇన్ టైంలో కూడా అందకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ఇక్కడ పబ్లిక్. రైట్ లక్ష్మీకాంత్. అలాగే ఆదిలాబాద్ కలెక్టరేట్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, మా ప్రతినిధి నరేష్తో మాట్లాడదాం. నరేష్, ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్లో అయితే కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇంకా కనీసం తాళాలు కూడా తీయలేదు. వాళ్ళు తాళాలు తీసి లోపలికి వెళ్ళి కాస్త టీ కాఫీలు తాగి రిలాక్స్ అయ్యి పని మొదలు పెట్టడానికి ఇంకాస్త టైం ఖచ్చితంగా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ కలెక్టరేట్లో సిచ్యువేషన్ ఏంటి? ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఈరోజు మండే కాబట్టి గ్రీవెన్స్ ఉంటుంది. గ్రీవెన్స్కు ఇన్ టైంలో రావాలి. అంటే గ్రీవెంట్ అంటే జిల్లా శాఖకు సంబంధించిన అందరు జిల్లా యంత్రాంగం మొత్తం రావాల్సిన పరిస్థితి ఉంటుంది. జిల్లా కలెక్టర్తో పాటుగా వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది అంతా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే గోడు వెళ్ళబోసుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి జనం అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఇంకా ఇన్ టైంకు సంబంధించి శాఖల పరంగా సంబంధించిన పనులు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే దానికి సంబంధించి గ్రీవెన్స్కి సంబంధించి ఎన్ని గంటలకి 10 గంటలకు 10:30కు గ్రీవెన్స్ టైమింగ్. దానికి సంబంధించి ఇంకా అధికారులు లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఆ లోపలికి వెళ్తున్న అధికారులు. చెప్పండి, జీరో బిల్ నాణ్యలాగా వస్తలేదు, సమస్యలు చెప్పుకున్నందుకు సమస్య జీరో బిల్లు వస్తాం లేదు. 4 నెలల నుంచి 3-4 నుంచి తిరుగుతున్న ప్రజాపాలనకు వస్తున్నాయని పట్టించుకుంటే లేదు సార్. ఇది సంగతి ఏంటి అట్లా? ఇగో అన్ని తెచ్చిన, అన్ని ఉండగా రేషన్ కార్డు ఉన్నది, అన్ని ఉండగా కూడా జీరో బిల్ వస్తలేదు. తిరిగి ఇదైతే కరెంట్ బిల్ కట్టిన ఒక్కరోజు కట్టకుండా ఫైన్ వేస్తాడు. వీళ్ళంతా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు. 10 గంటలకే ఇక్కడికి వచ్చి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధులు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని సహాయం కోసం వచ్చిన వృద్ధులు కూడా కనిపిస్తున్నారు. కానీ ఇన్ టైంలో ఆఫీసుల నుంచి కార్యాలయకు ఏదైతే గ్రీవెన్స్కు సంబంధించిన పనితీరు కనిపిస్తుందో ఆ గ్రీవెన్స్కు సంబంధించి అయితే ఇంకా ఉన్నతాధికారులు రాని పరిస్థితి కనిపిస్తుంది. డోర్లు క్లోజ్ అయి ఉన్నాయి, ఒక్కసారిగా చూసుకోవచ్చు. గ్రీవెన్స్కు సంబంధించి కీలకమైన శాఖల నుంచి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 10:30 గ్రీవెన్స్ ప్రారంభం కావాల్సి ఉంది. 10:30 ఇంకా కలెక్టర్ కానీ ఉన్నతాధికారులు కానీ జిల్లా శాఖకు సంబంధించిన సిబ్బంది కానీ రాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు గోడు వెళ్ళబేసుకునేందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలైతే బయట వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్కరి సమస్య తీవ్రంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సమస్య కోసం వచ్చారు? ఏ సమస్య చెప్పుకునేందుకు వచ్చారు? డ్రైవర్ ఇది పూర్తిగానైతే సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఏ సమస్య చెప్పుకునేందుకు వచ్చారు? ఈ పొలంలో మాకు పానంది ఉంది సార్. ఎంఆర్ఓకు ఇన్వైట్ చేస్తే చాలాని కట్టమన్నాడు. చాలాని కట్టినాము. సర్వేర్ గారు 2 సార్లు వచ్చి చేనులోకి వచ్చి చూస్తే అవన్నాడు 2000 అడిగాడు. అడిగిన తర్వాత మళ్ళీ పోయేసరికి ఆడ పానది లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఏమో పాత సిస్టమ్ వాళ్ళకు అలవాటే కదా ఎంఆర్ ఆఫీస్కి. ఆ విధంగా వస్తలేదు. అందుకు కలెక్టర్ దగ్గర వచ్చినాం. భూ సమస్య ఎన్నిసార్లు వచ్చారు? ఒక్కసారి ఫస్ట్ సారి ఎంఆర్ ఆఫీస్లో 3 సార్లు ఉన్నది. चालान घटना 2 साल सर्वे समस्या చెప్పుకునేందుకు వచ్చారు सर। हमारा भी जमीन का ही प्रॉब्लम है। इसके पहले 24 तारीख को एप्लीकेशन दी है यहाँ पर, अभी तक कुछ हमारे को उसका ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? अभी इससे लेके 2 बार कितना टाइम यहाँ पर एक बार एप्लीकेशन देके गए 24 तारीख को, फिर अभी तक यहाँ पर आते हैं कोई 1 घंटा हो गए। ఇది గంట సమస్యల నుంచి గంట నుండి గంటన్నర వెయిట్ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చామని చెప్తున్నారు. 10:30 ఎగ్జాక్ట్గా గ్రీవెన్స్ ప్రారంభం కావాల్సి ఉంది. కాస్త ఆలస్యమైందని చెప్తున్నారు. జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు రావాల్సిన
కీలకమైన గ్రీవెన్స్ ఇది. ప్రతి సోమవారం జరగాల్సిన గ్రీవెన్స్. సమస్యలు చెప్పుకునేందుకు జిల్లా నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి పూర్తి స్థాయిలో జనాలు తమ గోడును వెళ్ళబోసుకునేందుకు జిల్లా యంత్రాంగం వద్దకు, జిల్లా కలెక్టర్ వద్దకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంకా ఈ కీలక శాఖలకు సంబంధించిన అధికారులు అయితే గ్రీవెన్స్కు సంబంధించిన ఇన్ టైంలో రాని పరిస్థితి కనిపిస్తుంది. అన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాం, 8 రోజుల నుంచి ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న సందర్భంలో కూడా ఇదే తీరు పునరావృతం అవుతుంది. నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్యలు మండల పరిధిలోనే పరిష్కారం కావాల్సిన సమస్యలు కూడా జిల్లా యంత్రాంగం వద్దకు, కలెక్టర్ వద్దకు రావాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఆల్రైట్, నెక్స్ట్ కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ వెళదాము. మా ప్రతినిధి సంపత్ వెనకాల సమస్యలతోటి వస్తున్న పౌరులు ఎక్కువగా కనిపిస్తున్నారు, కానీ ఎంప్లాయీస్ వచ్చారా లేదో తెలుసుకుందాం. సంపత్, ఏమిటి పరిస్థితి అక్కడ? పరిపాలన అత్యంత కీలకమైన శాఖ మున్సిపల్. ప్రస్తుతానికి కరీంనగర్లోని మున్సిపల్ ఆఫీస్లో ఉన్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10:40 అవుతుంది. చాలా వరకు ఉద్యోగస్తులు రాలేదు. ఒకసారి నేను బర్త్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చే విభాగానికి వెళ్తున్నాను. ఇక్కడ దాదాపున 2 మాత్రమే ఉన్నారు. ఎందుకంటే 10:45 అవుతుంది. దాదాపున 2 ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు. దాదాపున 7 నుంచి 8 చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ఇది కీలకమైన శాఖ. చాలామంది నగరవాసులు వస్తుంటారు. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, డెత్ కావచ్చు, బర్త్ సంబంధించిన సర్టిఫికేట్ల కోసం ఇక్కడే దరఖాస్తు చేసుకుంటారు. ఇన్ టైంలో ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా అకాడమిక్ ఇయర్ మొదలైంది. చాలామంది విద్యార్థులు కూడా ఇన్ టైంకు ఇవ్వాలంటూ కూడా వస్తారు. కానీ ఇక్కడ కేవలం 2 ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నారు. చాలా వరకు అన్ని కుర్చీలను కూడా ఖాళీగా ఉన్నాయి. అంటే కేవలం ఈ యొక్క శాఖ మిగతా అన్ని శాఖలకు సంబంధించి ఇదే విధంగా కాబట్టి ఎవరు కూడా ఇన్ టైంకు రావట్లేదు. దాదాపున ఒకవేళ ఆఫీస్కి వచ్చినా మళ్ళీ 1 అవర్ 2 అవర్ బయటికి వెళ్ళి కూడా కొంత బయటికి వెళ్ళి రాని పరిస్థితి కనబడుతుంది. అదే ఈరోజు సోమవారం కాబట్టి పెద్ద సంఖ్యలో వివిధ నగరవాసులు పెద్ద సంఖ్యలో తమ సమస్యల కోసం కూడా ఇక్కడ బాల్ని తీర మనం చూడొచ్చు. ఇక్కడ పౌర సేవా కేంద్రము ఎటు చూసిన ఒక హడావుడి కనబడుతుంది. ఎందుకంటే చాలాసార్లు 4-5 సార్లు వచ్చినప్పటికీ సమస్యలు అయితే పరిష్కారము కావట్లేదు. కానీ ఇక్కడ ఇన్ టైంకు రాని నేపథ్యంలో చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు బంద్ చేసుకొని తమ ఆఫీసులు బంద్ చేసుకుని చాలామంది కూడా లబ్ధిదారులు కావచ్చు, నగరవాసులు వచ్చే ప్రయత్నం వస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి సమాచారం అయితే ఇవ్వట్లేదు. కొంతమంది స్థానికుల వాటితో ఒకసారి మాట్లాడు. అంటే మీరు ఎందుకోసం వచ్చారు, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది? సార్ మేము ఒక 8 సార్లు వచ్చినా సార్, నేను ప్రైవేటు డ్రైవర్ చేస్తాను సార్. ఇక్కడ 8 సార్లు వచ్చినా సుతా వీళ్ళు ఎవరు పట్టించుకుంటారు. లైన్ కట్టినాక దీన్ని మళ్ళీ యాప్ పని చేస్తలేదు, మాకు యాప్ రాలేదు. మళ్ళీ కరెంట్ డిపార్ట్మెంట్ పొమ్మంటారు. అక్కడికి పోతే మాకు యాప్ రాలేదు, ఇక్కడనే పోయి చూసుకోవాలంటారు. ఇక్కడ వస్తే మాకు ఆ యాప్ రాలేదని అంటారు. మరి 200 యూనిట్లు పెట్టిండే కదా, మరి ఎవరికి పెట్టిండు? ఎవరికి ఉన్నోళ్ళకేమో వస్తుంది 200 యూనిట్లు, మాకు లేని వాళ్ళకి వస్తలేదు. మరి మేము ప్రైవేట్ డ్యూటీలు చేసుకోవాలన్నా ఇట్లా వచ్చిన ఉద్యోగస్తులు మీకు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారు సార్, మా దగ్గర యాప్ రాలేదు, మీరు వెళ్ళిపోండి. ఒక 8 సార్లు వచ్చాను నేను. 8 సార్లు వస్తే 8 సార్లు అదే రీజన్ వచ్చింది నాకు. మీద లైన్ కట్టిన మీద అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కింద వచ్చిన ఒక 8 సార్లు వచ్చిన. ఇక్కడ 2-3 ఆఫీసర్లు ఉన్నారు, మా దగ్గర యాప్ రాలేదు అంటాడు. మీరు మేము 3 నెలల నుంచి తిరుగుతున్నాం, మార్చి నుంచి. అది సమాధానం ఏం లేదు, కంప్యూటర్కి ఎత్తలేదు అంటాడు. విన్నారా? ఇట్లా లైన్ కట్టుడు పోవుడు, ఎలాంటి ఆన్సర్ ఇవ్వట్లేదు, ఏమి చూడలేదు. ఏది ఇస్తలేరు. మనం 2 రోజులు లైన్ కట్టినాం, సర్వర్ పని చేస్తలేదని లేచిపోతాను. ఇది 3 సార్లు కంపెనీ ఇచ్చిన సుతా ఏది పని చేస్తుంది అంటాను. 2-3 గంటలు నిలబడుతున్నాం. పొద్దుగల 9 గంటలకైతే మన మధ్యాహ్నం దాకా నిలబడవుతాను. పని అయితే లేదు. ఉద్యోగస్తులు సమయానికి వస్తున్నారా, ఉంటున్నారా? అతను సర్వేర్ పని చేస్తలేదు అంటాను. కరీంనగర్ మున్సిపల్ ఆఫీసులో చూసాము, ఎవరిని కదిలించినా కనీసం 2 నుంచి 3 గంటల వరకు ఈ విధంగా ఉంటున్నారు. కానీ తమ సమస్య మాత్రము పరిష్కారం కావట్లేదు. దాదాపున అన్ని శాఖల విభాగాలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సైట్ ప్రాబ్లం ఉంది, కంప్యూటర్ ప్రాబ్లం ఉంది, మొరాయిస్తుంది చెప్పి కూడా ఆన్సర్ ఇస్తున్నారు. దీంతో చాలాసేపు ఈ విధంగా పడిగాపులు కాసి మళ్ళీ యథావిధి కూడా బయటికి వెళ్తున్నారు. ఎందుకంటే తమ పనులన్నీ కూడా మొత్తం కూడా పూర్తి బంద్ చేసి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కు వస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగస్తులు చెప్పడానికి ఉద్యోగస్తులు సరిగా సమయానికి రాకపోవడంతో చాలామంది నగరవాసులు అయితే ఇబ్బంది పడే పరిస్థితి కరీంనగర్ మున్సిపల్ కనబడుతుంది. రైట్ సంపత్. సో కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్లో సిచ్యువేషన్ చూసాము. జనం తమ విన్నపాలతో అక్కడికి వచ్చారు, కానీ అధికారులు మాత్రం కనిపించట్లేదు. మరి నల్లగొండ మున్సిపల్ ఆఫీస్లో సిచ్యువేషన్ ఏంటి? రేవంత్తో మాట్లాడదాం. రేవంత్, అక్కడ ఏమన్నా కొంచెం ఆశాజనకంగా పరిస్థితి కనిపిస్తుందా? సిబ్బంది ఏమన్నా వచ్చి డ్యూటీ స్టార్ట్ చేశారా? అంటే గత వారం రోజులుగా టీవీ9 చేపడుతున్నటువంటి ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమంతో కొంత ఉద్యోగులు అయితే సమయపాలన పట్ల కొంత ప్రభావం అయితే చూపింది. కానీ చాలా వరకు ఇంకా విధులకు రావాల్సినటువంటి ఉద్యోగులు మాత్రం చాలా వరకు రావడం లేదు. మనం ప్రస్తుతం నల్లగొండ మున్సిపాలిటీలో ఉన్నాము. ఇక్కడ నిత్యం దాదాపు 2 లక్షల జనాభాకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్యాలయం ఉంది. ఇక్కడ దాదాపు 40 రకాల
పౌర సేవలకు సంబంధించి సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అనేక రకాలుగా ఉద్యోగులు మాత్రం ఇంకా సమయపాలన పాటించకుండా కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే మనం చేపడుతున్నటువంటి కార్యక్రమంతో కొంత కదలికైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పౌర సేవా కేంద్రంలో పెద్ద ఎత్తున జనం అయితే ఇక్కడ ఉన్నారు. లోపల తమ అంటే ఈ పౌరులకు సంబంధించినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి వాటిని అయితే తీసుకుంటున్నారు. కానీ దాదాపు ఉదయం నుంచే కూడా వేచి చూసినప్పటికి కూడా ఇంకా ఒక చైర్ అయితే ఖాళీగా కనిపిస్తుంది. 2-3 మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ చూస్తున్నటువంటి మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఇక్కడ నిత్యం చాలామంది కూడా వస్తుంటారు. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఉపయోగపడే ఆఫీస్ ఇది. ఇక్కడ అధికారులు అయితే చూద్దాం. ఇక్కడ ఎవరు కూడా ఇంకా ఈ టీంకి సంబంధించి అయితే ఇదైతే ఇంకా లాక్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తారు. ఇది స్టోర్ రూమ్కి సంబంధించినట్టు కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ ఒక స్టాఫ్ అయితే కనిపించారు. ఇంకా పూర్తి స్థాయిలో అందరూ రాలేదు అధికారులంతా వస్తారు. ఇవాళ ప్రజావాణి మీటింగ్ ఉంది, పైన ఉన్నారు. కొంత ఉద్యోగులు అయితే ఇంకా సకాలంలో కొంతమంది రానటువంటి పరిస్థితి. 10:30కి రావాల్సినటువంటి ఉద్యోగులు కొంత ఆలస్యంగా ఈ మున్సిపాలిటీకి చేరుకుంటున్నారు. చాలా వరకు కూడా మున్సిపాలిటీ అనేక సమస్యలు ఇక్కడికి వచ్చే జనానికి మాత్రం సరైనటువంటి కనిపించట్లేదు. ఇక్కడ మనం కూడా చూద్దాం. ఇక్కడ ఇది అంటే శానిటేషన్ సంబంధించినటువంటి కార్యాలయం. కానీ ఇక్కడ అంటే ముఖ్యంగా కింది స్థాయిలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఉదయం రాత్రి వేళల్లోనే పెద్ద ఎత్తున అంటే రోడ్ల మీదకి వచ్చి చెత్తని చెదారాన్ని ఊడ్చే కార్యక్రమాన్ని పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం 10:30 ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్కి రావాలి, తమ ఛాంబర్లో కూర్చోవాలి. కానీ ఇక్కడ పూర్తిగా అన్ని చైర్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. అన్ని ఛాంబర్లు కూడా ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇంకో డిపార్ట్మెంట్ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రెవెన్యూ ఏదైతే మున్సిపాలిటీకి ఆదాయ వనరుగా ఉన్నటువంటి రెవెన్యూ కలెక్ట్ చేస్తున్నటువంటి కార్యాలయాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కూడా ఉద్యోగులు కూడా ఉండాలి. కానీ చాలా వరకు కూడా బిల్లులు ఇట్లా తీసుకునే విషయంలో కూడా ఇంకా ఇక్కడ ఎవరైతే రాలేదు. ఇక్కడ మనకు ఖాళీ చైర్లు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక్క ఉద్యోగి మాత్రం వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి చైర్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి నెల ఇంటి పన్నుతో పాటు నల్లా బిల్లు ఇతర అన్నింటిని కూడా చెల్లించాల్సినటువంటి ఈ కార్యాలయంలో మాత్రం ఇక్కడ ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూడొచ్చు కొంతమంది ఇప్పుడిప్పుడే మున్సిపాలిటీకి అయితే ఉద్యోగులు అయితే వస్తున్నటువంటి కనిపిస్తుంది. 10:30కి రావాల్సినటువంటి ఉద్యోగి 10:30 తర్వాత వస్తున్నారు. చాలా సమస్యల మీద వస్తున్నటువంటి మున్సిపాలిటీకి జనం అయితే సమస్యలతో మళ్ళీ వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సకాలంలో మున్సిపాలిటీ ఉద్యోగులు రావడం లేదు. చాలా వరకు ఒక మున్సిపాలిటీ అంటేనే మున్సిపాలిటీ అనేది ఒకటి నానుడు ఉంది. దానికి నల్గొండ మున్సిపాలిటీ కూడా మినహాయింపు కాలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మీరు ఎందుకు వచ్చారు, ఏం జరుగుతుంది, దేనికోసం వచ్చారు? గ్యాస్ సబ్సిడీ పడలేదండి. పడలేదా? పడలేదు సార్. కరెంటుది పడింది, మొదటి నుంచి వస్తూనే ఉంది. ఉద్యోగులు అయితే ఇంకా తమ విధులకు 10:30 దాటిన తర్వాత కూడా ఇప్పుడే క్రమంగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూసాము ఇప్పటివరకు 3-4 డిపార్ట్మెంట్లను కూడా చూసినటువంటి పరిస్థితి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఉద్యోగులు అయితే చాలా వరకు అయితే రాలేదు. ఇంకా సగం మంది రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతమందిని అడిగితే మాత్రం ప్రజావాణి కార్యక్రమం ఉండడంతో రాలేదని కొంతమంది ఉద్యోగులు చెప్తున్నప్పటికీ కూడా చాలా కార్యాలయాల్లో ఖాళీ చైర్లు కేవలం లైట్లు ఫ్యాన్లు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు నల్గొండ మున్సిపాలిటీలో కనిపిస్తూ ఉంది. రైట్, 10:30 అంటే ఆల్మోస్ట్ 11 కావస్తోంది. ఇక ఖమ్మంలో సిచ్యువేషన్ ఏంటి, ఖమ్మంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి నారాయణ డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఏ ఆఫీసులో ఉన్నారు? అక్కడైనా కొంతైనా సమయపాలన పాటిస్తున్నారా ఉద్యోగులు? మన TV9 ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు గత 8 రోజులుగా కూడా మనం పరిశీలిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఖమ్మం R&B సర్కిల్ ఆఫీస్ అండ్ డివిజన్ ఆఫీస్లో ఉన్నాం. మనం ప్రస్తుతం 11 సమయం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం చూస్తున్నాం. ఒకసారి ఒక్కొక్క ఛాంబర్ నుంచి కూడా చూస్తున్నాం. ఈ ఛాంబర్ మొత్తం కూడా చూస్తే కేవలం 2 మాత్రమే ఇప్పుడు ఈ సమయానికి వచ్చి డ్యూటీలో ఉన్నారు. మిగతా చైర్లు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే మొత్తం జిల్లా మొత్తానికి సంబంధించినటువంటి ఖమ్మం R&B సర్కిల్, తర్వాత దీని పక్కనే డివిజన్ ఆఫీస్ ఉంది. ఈ ఛాంబర్లోకి వెళ్దాం. ఈ ఛాంబర్లో పరిస్థితి చూడొచ్చు. చైర్లు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. ఫ్యాన్లు, లైట్లు ఎప్పటిలాగానే ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు ఆన్లో ఉన్నాయి. కానీ ఒక్క ఎంప్లాయీ కూడా 11 కావస్తున్నా కానీ ఇప్పటి వరకు రాలేనటువంటి పరిస్థితి. అయితే ఒకళ్ళిద్దరు అటెండర్లు మాత్రం మనం ఇక్కడ ముందుగానే వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి డోర్లు తీసి లైట్లు, ఫ్యాన్లు ఆన్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఛాంబర్లో 2 ఉద్యోగస్తులు ఉన్నారు. కొన్ని ఇటుకైతే ఇంకా తాళాలు తీయనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది వివిధ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో పనుల నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ మనమే డోర్ తీసుకొని లోపలికి వెళ్తాను. ఒకసారి చూడొచ్చు, ఒక్క ఉద్యోగి కూడా ఈ ఛాంబర్లోకి రానటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ సమయం కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఇదే ఛాంబర్లో సమయం కూడా మనకి కనిపిస్తూ ఉంది.
కానీ ఇప్పటివరకు ఒక ఉద్యోగి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఈ ఛాంబర్ కూడా మనమే డోర్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా చైర్లన్నీ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మిగతా ఛాంబర్లో మనం చూద్దాం. వివిధ పనుల నిమిత్తం ఈ ఛాంబర్లకి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక 2-3 ఉద్యోగస్తులు అయితే ఉన్నారు. ఏమండి, ఎన్ని గంటలకు రావాలి అసలు మీ డిపార్ట్మెంట్లలో? చాలా చైర్లు ఖాళీగా ఉన్నాయి ఛాంబర్లు. సార్ రైట్ టైం అయితే 10:30 సార్, విత్ గ్రేస్ టైం 10:45 లాస్ట్. ఈ ఛాంబర్లో అయితే మీరు కనిపిస్తున్నారు, కానీ ఈ పక్క ఛాంబర్లు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. ఒక ఉద్యోగస్తులు కూడా డ్యూటీకి రానేటువంటి పరిస్థితి. ఎందుకు? ఈ టైం ఉంటుంది సార్, 2 days హాలిడేస్ తర్వాత మళ్ళీ ఇది ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. కొంతమంది లాంగ్ రాపత్ అంటే రోటరీ నగర్ ఈ ఏరియాలో ఉంటున్నారు, దానివల్ల కూడా కొంచెం వర్షం కారణం కూడా ఒక కన్సర్న్ సార్. ఈరోజు కౌన్సిలింగ్ కూడా ఉంది సార్. చాలామంది వరంగల్ వెళ్ళారు సార్. వరంగల్ యూడీసీ క్యాడరు, సూపరింటెండెంట్ క్యాడర్ మొత్తం వరంగల్ వెళ్ళారు సార్. జూనియర్ రెస్టారెంట్లో అటెండర్ల మటుకు ఇక్కడ 4th క్లాస్. సమయానికి రావాల్సిన ఉద్యోగులు కూడా ఎందుకు రాలేదా? అదే సార్, యూడీసీ గారు ఇలా రేంజ్ వాళ్ళు, సూపరింటెండెంట్ రేంజ్ వాళ్ళు కౌన్సిలింగ్కి వరంగల్ వెళ్ళారు అందరూ. ఈరోజు 4th క్లాస్ అటెండర్స్కు ప్లస్ ఈ జూనియర్ రెస్టారెంట్ ఎల్డీసీ క్యాడర్ వాళ్ళు మొత్తం ఇక్కడ. అది సార్, ఇది ఇక్కడ ఉద్యోగస్తులు చెప్తున్నటువంటి మాట. కొంతమంది కౌన్సిలింగ్కి వెళ్ళారు, కొంతమంది రావాల్సిన వాళ్ళు అయితే కొంత రాలేదు. రావాల్సిన వాళ్ళు కొంతమంది వచ్చి డ్యూటీలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం TV9గా ఇక్కడికి వచ్చినప్పుడు సామాన్యులతో వీళ్ళు ఎలా మాట్లాడతారో తెలియదు, కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చారు అనే విధంగా గట్టిగా ప్రశ్నించి దురుసుగా ప్రవర్తించేటువంటి కార్యక్రమం అయితే వీళ్ళు మొట్టమొదటి చేశారు. ఆ తర్వాత రాకూడదా, ఇది ఏమైనా ప్రైవేట్ ఆఫీసా, వ్యక్తులు రాకూడదా, పనుల నిమిత్తం రాకూడదా, మీడియా రాకూడదా అని మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు ఛాంబర్లో డోర్లు తీసుకొని కుర్చీలలో అప్పటికప్పుడు ఫోన్లు చేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. అంటే ఆఫీస్కి వచ్చేటువంటి ప్రజలు, వ్యక్తుల పట్ల కూడా వీళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మనకే స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ సమయపాలన పాటించాల్సిన అవసరం ఉంది. వివిధ సమస్యల మీద వచ్చేటువంటి ప్రజల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్యలు వినాల్సినటువంటి అవసరం ప్రభుత్వ ఉద్యోగుల మీద ఖచ్చితంగా ఉంది. అదే మనం TV9 ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఇప్పటికి 8 రోజులుగా మనం అలాంటి కార్యక్రమం చేస్తూ నేరుగా ప్రభుత్వ కార్యాలయంలో వాస్తవ పరిస్థితిని మనం చెబుతున్నాం. ఆల్రైట్, థ్యాంక్ యూ రిపోర్టర్స్ అందరికీ కూడా. సో అది పరిస్థితి చూశారుగా. ఫ్యాక్ట్ చెక్లో భాగంగా 8 రోజులుగా సమయపాలన పాటిస్తున్నారా అంటూ ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా, మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా లైవ్లు ఇస్తూ ఉంటే ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో, 8వ రోజు కూడా ఉద్యోగస్తుల్లో ఎలాంటి మార్పు రాలేదన్న విషయం యథావత మనకు అర్థమవుతోంది.